నెల్లూరు జిల్లాలో ఆయన పేరు మోపిన రాజకీయ నాయకుడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతగా చలామణి అయ్యేవారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే అంచనా వేసి అక్కడ ఖర్చీఫ్ వేయడంలో దిట్ట. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేయడంలో ఆయన స్టైల్ వేరు. 2019 ఎన్నికల ముందు ఆయన చేసిన పొలిటికల్ జంపింగ్ ఫీట్ గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆ నెల్లూరు పెద్దారెడ్డి తాజాగా ఎందుకు సైలెంట్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడిచేందుకు ఆయన సిద్ధమయ్యారా? ఇంతకు ఆ నెల్లూరు పెద్దారెడ్డి ఎవరు? నెల్లూరు జిల్లాలో రాజకీయ నేతలకు ఓ ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ జిల్లా నేతలు కాకలు తీరిన వారే. రాజకీయంగా ఆ జిల్లాలో ఒక్కో కుటుంబానికి ఒక్కో రాజకీయ చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేసిన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వంటి నేతలు నెల్లూరు జిల్లాకు చెందినవారే. నెల్లూరు జిల్లాలో ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి, నల్లపురెడ్డి, సోమిరెడ్డి, వేమిరెడ్డి వంటి కుటుంబాలు ఏళ్ల తరబడి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వీరితో పాటు మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లాలో పేరు మోసిన రాజకీయ నేతల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓ ప్రత్యేకత ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే అంచనా వేసి ఆ పార్టీలో టికెట్ తెచ్చుకోగల సమర్థుడు ఆయన. ఆదాల ప్రభాకర్ రెడ్డి 1999 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటిసారి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. అయితే 2004 ఎన్నికల నాటికి ఆయన టీడీపీకి గుడ్డుపై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. 2004 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి రెండోసారి విజయం సాధించారు. అంతేకాకుండా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆదాల పేరు తెచ్చుకున్నారు. 2009 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన వంటి అంశాలతో ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోసారి పొలిటికల్ జంప్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, వైసీపీ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉండడంతో ఆయన టీడీపీ తలుపు తట్టారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసి ఉండడంతో గర్ వాపసీలో భాగంగా ఆ పార్టీలో ఎంట్రీ ఈజీగానే దొరికింది. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ ఎంపీ సీటు దక్కింది. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఐదేళ్లపాటి అధికార టీడీపీ నేతగా అధికారాన్ని అనుభవించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల నాటికి వైసీపీ గూటికి చేరుకున్నారు. ఎన్నికల ముందు రాజకీయ నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం సహజం. అందులోనూ 3 సార్లు పార్టీ మారిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి వారికి అయితే అది చాలా కామన్ విషయం. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారే ముందు ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఎప్పటికీ టీడీపీకి గుర్తుండిపోతుంది. అంతలా ఆయన టీడీపీ హైకమాండ్ మొదలు జిల్లా నేతల వరకు షాక్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. ఆయన టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రోజుల ముందు టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఎంపీగా ఉన్న సమయంలో ఆదాల అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పలు కాంట్రాక్టు పనులు చేశారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు ఎన్నికల ముందు రిలీజ్ అయ్యాయి. అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రిలీజ్ అయ్యాయి. దీంతో ఆదాల అకౌంట్లో బిల్లుల డబ్బు అలా క్రెడిట్ కావడం, ఇలా టీడీపీ ఎన్నికల ప్రచారం మధ్యలోనే ప్యాకప్ చెప్పడం, వైసీపీ కండవ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి అనే ప్రచారం ఉంది. ఏదైతేనే 2019 ఎన్నికల్లో మొత్తానికి వైసీపీ ఎంపీగా మళ్లీ పార్లమెంట్లో అడుగుపెట్టారు ఆదాల. 2024 ఎన్నికల ముందు వైసీపీలో కీలక పరిణామాలు జరిగాయి. నెల్లూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశారు. 1999 నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలలో అధికార పార్టీ నేతగా చలామణి అయ్యారు. కానీ 2024 ఎన్నికలు ఆయనకు కలిసి రాలేదు. వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న క్యాడర్కి మొహం చాటేశారు. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కీలక పరిణామాలు జరిగాయి. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అలాగే
మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి ధ్వంసం చేశారు. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే రామ్ ప్రతాప్ కుమార్ రెడ్డిపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఈ కేసులు, దాడుల భయంతో ఉన్న పార్టీ నేతలకు భరోసా ఇచ్చేందుకు పార్టీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అయితే జగన్ పర్యటనకు కూడా ఆదల ప్రభాకర్ రెడ్డి ఢుమ్మా కొట్టారు. దీంతో ఆదల వైసీపీలో ఉన్నారా లేదా అనేది ఆ పార్టీ నేతలకు అంతుచిక్కడే లేదు. అటు జిల్లాధ్యక్షుడు కాకన్ అరెస్టుపై ఎక్కడ ఆదల ప్రభాకర్ రెడ్డి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రసన్నపై దాడి తర్వాత పార్టీ మొత్తం ఆయనకు అండగా ఉన్న ఆదల మాత్రం చుట్టపు చూపుగా ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. దీంతో ఆదల ప్రభాకర్ రెడ్డి తీరుపై వైసీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నేతలు ఇబ్బందుల్లో ఉంటే ఆదల కనీసం వారికి నైతిక మద్దతు తెలుపకపోవడంపై జిల్లాలోని వైసీపీ క్యాడర్ కూడా గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాలో కొద్దిమంది వైసీపీ నేతలు, మాజీ వైసీపీ ఎంపీ, తాజా టీడీపీ నెల్లూరు ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు అనే ప్రచారం ఉంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరే నిన్న మొన్నటి వరకు వేమిరెడ్డి మైనింగ్ వ్యాపారంపై ఒంటరి పోరాటం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో వైసీపీ నేతలు వీపీఆర్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంపై బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రెడ్లు అంతా పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తున్నారనే విమర్శలు రాజకీయంగా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ఆదల ప్రభాకర్ రెడ్డి కూడా రాజకీయాలతో వ్యాపారవేత్తగా, కాంట్రాక్టర్గా అన్ని పార్టీలకు సుపరిచితుడు. దీంతో గత ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు పడుతున్నారని టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లాకి చెందిన ఎంపీ, బిజినెస్ మ్యాన్ అయిన అధికార పార్టీ కీలక నేతతో ఆదల టచ్లో ఉన్నారని జిల్లా వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే వైసీపీకి దూరంగా ఉంటున్నారు అని ఈ 4 ఏళ్లు అదే తంతు కొనసాగడం ఖాయమని చెబుతున్నారు. అంతా బాగుండి మళ్లీ ఎన్నికల నాటికి వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటే ఆదల జై జగన్ అంటారని, లేకుంటే బై బై జగన్ అంటారని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు జగన్కి వెన్నుపోటు పడిచి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆదల వంతు వచ్చినట్లు ఉందని అభిప్రాయపడుతున్నారు.